మన భారతం ఛానల్కి అందరికీ స్వాగతం. చైత్రమాసంలో శుక్లపక్ష నవమి రోజు మనం శ్రీరామ నవమి జరుపుకుంటాము. కాని ఈ పండుగ వెనుక ఉన్న కథ మీకు తెలుసా? శ్రీరామస్వామి ఎలా పుట్టారో ఈ అద్భుతమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం. రామజన్మ కథ. చాలా కాలం కిందట అయోధ్యలో దశరథ మహారాజు రాజ్యం చేసేవాడు. అతనికి 3 భార్యలున్నారు: కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. దశరథ మహారాజుకు చాలా సంపద, శక్తి ఉన్నాయి. కాని అతనికి ఒక బాధ ఉండేది: అతనికి సంతానం లేదు, పిల్లలు లేరు. దశరథ మహారాజు చాలా చింతగా ఉండేవారు. నా తరువాత నా రాజ్యం ఎవరికి పోతుంది, నా వంశం ఎలా ముందుకు వెళుతుంది అని ఆలోచించేవాడు. అతని ముఖ్యమంత్రి వశిష్ఠ మహర్షి ఒక ఉపాయం చెప్పాడు: మహారాజా, మీరు పుత్రకమేష్ఠి యాగం చెయ్యండి. ఆ యజ్ఞం వల్ల మీకు సంతానం ప్రసాదిస్తుంది. దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి మాటల ప్రకారం పుత్రకమేష్ఠి యాగం చేశాడు. యజ్ఞంలో అగ్నికుండ నుండి ఒక దివ్యమైన పురుషమూర్తి బయటకు వచ్చాడు. ఆ పురుషమూర్తి చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో పాయసం ఉంది. ఆ దివ్యపురుషమూర్తి దశరథ మహారాజుతో ఇలా అన్నాడు: మహారాజా, ఈ పాయసాన్ని మీ భార్యలకు పంచండి. ఆ పాయసం తిన్నవాళ్లకు దేవుని అంశతో పిల్లలు పుట్టతారు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని తన 3 భార్యలకు పంచాడు. కౌసల్యకి సగం పాయసం, కైకేయికి 1/2 భాగం, సుమిత్రకి మిగిలిన భాగం. ఆ పాయసం తిన్న తర్వాత తన 3 భార్యలు గర్భం ధారించారు. చాలా కాలం తరువాత చైత్రమాసం శుక్లపక్ష నవమి రోజు మధ్యాహ్న సమయంలో కౌసల్యదేవికి ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు ఎవరో సాధారణ బాలుడు కాదు. అతను మహావిష్ణు యొక్క అవతారం. అతని పేరు రామా అని పెట్టారు. రాముడు పుట్టిన రోజు ఆకాశంలో దేవతలు పుష్పవర్షం కుర్చారు. గంధర్వులు దివ్య గీతాలు పాడారు. ప్రతి జీవీ సంతోషంగా ఉంది. అయోధ్య అంతా పండుగ కలిసింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష నవమిని శ్రీరామనవమిగా సెలబ్రేట్ చేస్తాము. రామనవమి ఆచరణ. రామనవమి రోజు మనం ఏమి చేస్తాము? ప్రభాత సమయంలో లేచి స్నానం చేసి పవిత్రమైన బట్టలు కట్టుకుంటాము. శ్రీరామస్వామి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం పెట్టి పూజ చేస్తాము. తులసి ఆకులను, బిల్వపర్ణాలను అర్పిస్తాము. రామాయణ పారాయణం చేస్తాము. సుందరకాండ చదువుతాము. చాలామంది వ్రతం చేసుకుంటారు. ఫలాహారం మాత్రమే తింటారు. కొంతమంది పూర్తిగా ఉపవాసం ఉంటారు. మధ్యాహ్న సమయంలో, రాముడు పుట్టిన సమయంలో విశేష పూజ చేస్తాము. శ్రీరామ జయరామ జయ జయ రామ అని కీర్తనలు పాడుతాము. టెంపుల్స్లో గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామస్వామికి అభిషేకం చేస్తారు. పంచమృతంతో, పాల్తో, తేనెతో. కొత్త వస్త్రాలు ధరిస్తారు. రామనవమి రథోత్సవం చేస్తారు. చాలా యదాల దాకా శ్రీరామస్వామిని తిప్పుతారు. ఇంటిలో కూడా కొత్త పానకం, వడపప్పు, కోసంబరిలాంటి నైవేద్యాలు చేస్తాము. ప్రసాదం అందరితో పంచుకుంటాము. సాయంత్రం సమయంలో రామాయణ ప్రవచనాలు వింటాము. రామనవమి ప్రాముఖ్యత. రామనవమి ఎందుకు ముఖ్యం? శ్రీరాముడు మర్యాద పురుషోత్తమమూర్తి. అతను మనకు ధర్మం, నీతి, సత్యపాలనని నేర్పించాడు. అతను తన జీవితంలో తల్లి తండ్రి యొక్క మాట విన్నాడు. భార్య సీత కోసం ప్రపంచం మొత్తం తిరిగాడు. సఖ సుగ్రీవని రక్షించాడు. భక్త హనుమంతుని ఆదరించాడు. రాక్షసుడు రావణాన్ని సంహరించాడు. ప్రతి పాత్ర నుండి, ప్రతి సంభవం నుండి మనకు ఒక బోధ ఉంది. రామనవమి రోజు మనం శ్రీరాముడి యొక్క గుణాలు గుర్తుకు తెచ్చుకుంటాము. అతను లాంటి ధార్మికులుగా ఉండాలని, సత్యమార్గంలో నడవాలని ప్రార్థిస్తాము. మన జీవితంలో ఏమి కష్టాలు వచ్చినా శ్రీరాముడులాగా ధైర్యంగా ఎదుర్కోవాలని నమ్మకం కలుగుతుంది. అందుకే రామనవమి చాలా పవిత్రమైన పండుగ. ఈ పండుగ రోజు మనం ధర్మాన్ని ఆచరించాలి, పెద్దలను గౌరవించాలి, భక్తితో జీవించాలి, సత్యమార్గంలో నడవాలి. ఇదే రామనవమి యొక్క సారం. మీకు ఈ రామనవమి కథ నచ్చినట్టు అయితే లైక్ చెయ్యండి. ఈ కథ తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి.
ఇలాంటి పురాణ కథల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.